ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 35 నుండి 41 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున రైతులు చెట్ల కింద నిలబడకూడదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు. ఉరుములు మెరుపులతో కూడిన వర్ష సూచనలు ఉన్నందున రైతులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు మరియు చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండవలెను. తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలున్నందున కోసిన వరి, మొక్కజొన్న, శనగ, పెసర, మినుము, జొన్న, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు మొదలగు పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించవలెను. మార్కెట్కు తరలించిన ధాన్యాన్ని తడవకుండా టార్పలిన్తో కప్పి ఉంచవలెను. వర్షాలు కురిసే అవకాశం ఉండటం వల్ల పంట పొలాల్లో తాత్కాలికంగా పురుగుమందుల పిచికారీ చేయడం వాయిదా వేసుకోవాలి. కోతకు సిద్ధంగా ఉన్న కూరగాయ పంటలను కోసుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కొరకు పశుగ్రాస పంటలుగా జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చును. వర్ష సూచన ఉన్న ప్రాంతాలలో తక్కువ నీటి వసతి గల ప్రదేశాలలో పశుగ్రాస పంటలుగా సజ్జ, బొబ్బర్ల పంటలను వేసుకోవచ్చును. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో వరికి ఆరుతడి పద్ధతిలో నీటిని అందించాలి. పంటల్లో చీడపీడలు, తెగుళ్ల ఉధృతి అధికం కాకుండా ఉండుటకు సరైన సమయంలో సమగ్ర నివారణ చర్యలు చేపట్టాలి. వడగళ్ల వాన కురిసిన ప్రాంతంలో పడిపోయిన మొక్కజొన్న పచ్చికంకి దశలో ఉన్నట్లయితే కంకులను కోసి పచ్చి కంకులుగా మార్కెట్లో అమ్ముకోవాలి. మామిడి తోటలో పడిపోయిన కాయలను సేకరించి మంచిగా ఉన్న కాయలను మార్కెట్కు తరలించాలి. పగిలిపోయిన కాయలను అలాగే తోటలో వదిలేసినట్లయితే తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుంది.